హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అనే చాప్టర్ అనే సబ్జెక్ట్లో భాగంగా ఈరోజు మనం పీఠిక, ప్రవేశిక లేదంటే ఇతర రకరకాల పేర్లు ఉన్నాయి, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. ఆ చాప్టర్ని డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. పోటీ పరీక్షలలో ముఖ్యంగా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 3 ఏదైనా కావచ్చు, ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలలో 1 లేదా 2 ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. ఇక వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో 3-4 ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ చాప్టర్ని క్లియర్గా తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చాప్టర్లో ఉండే కొన్ని పదాలు, వాటికి అర్థాలు తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో కూడా మనం క్లియర్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక కొంతమంది ఈ చాప్టర్ని అంటే మన పాలిటీ సబ్జెక్ట్ కావచ్చు, ఇతర అన్ని సబ్జెక్టులని ఇంగ్లీష్లో చెప్పండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను మన బౌన్స్ బ్యాక్ ఛానల్లో ఒక కమ్యూనిటీ పోస్ట్లో ఒక పోల్ పెట్టాను. ఇంగ్లీష్లో చెప్పాలన్నా, తెలుగులో చెప్పాలన్నా, బైలాంగ్వేలా లేకపోతే ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి తెలుగులో చెప్పాలని చెప్పేసి అడిగాను. దానికి 58% మెంబర్స్ తెలుగులో చెప్పండి అంటున్నారు. అదేవిధంగా 28% మెంబర్స్ ఈ బైలాంగ్వేల్లో చెప్పమంటున్నారు. 10% మెంబర్స్ తెలుగులో చెప్తూ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయమంటున్నారు. కేవలం 4% మెంబర్స్ మాత్రమే ఓన్లీ ఇంగ్లీష్లో చెప్పండి అంటున్నారు. అయితే నేను బైలాంగ్వేల్లో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పడం పాసిబుల్ కాకపోతే నేను ఈ చాప్టర్స్ అన్నీ కూడా పాలిటీ, హిస్టరీ, ఇతర సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు మ్యాక్సిమం అంటే ప్రతి దగ్గర అవసరమైన ప్రతి చోట కూడా ఇంగ్లీష్ వర్డ్స్, కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ యూజ్ చేసి చెప్తాను. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా క్లియర్గా అర్థం చేసుకుంటారు. మీరు ఇంగ్లీష్లో సబ్జెక్ట్ చదివినా కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే టోటల్గా ఇంగ్లీష్లో చెప్పాలన్నా, బైలాంగ్వేజ్లో చెప్పాలన్నా నాకు ఎక్కువ టైం తీసుకుంటుంది. నేను ఇంకా ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. అది నాకు కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి సో ఇంగ్లీష్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇంతకంటే ఎక్కువ హెల్ప్ చేయలేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, అర్థం చేసుకోగలరు. ఎందుకంటే నో వన్ కెన్ సాటిస్ఫై ఎవ్రీవన్, ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయలేరు. సో నాకు వీలైనంత వరకు నేను మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఈ చాప్టర్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో వీడియో మొత్తం చూడండి, మీకు కాన్సెప్ట్ బాగా కూర్చుంటుంది. సో ప్రవేశిక లేదంటే పీఠిక, ప్రవేశిక అన్న పీఠిక అన్న ఒకటే. ఇంకా దీనిని ముందు మాట అని చెప్పేసి కూడా అనొచ్చు, ప్రీఫేస్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, సో ఇంగ్లీష్లో అయితే ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి అంటే, రాజ్యాంగం రచించబడింది కదా, ఈ రాజ్యాంగం రచించినప్పుడు ఆ రాజ్యాంగంలోని అంశాలను చదివే ముందు, తెలుసుకునే ముందు, వాటిని చూసే ముందు స్టార్టింగ్లో మనకు ఒక పేజ్ కనిపిస్తుంది. అందులో ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏ లాంగ్వేజ్లో అయినా ఆ ప్రియాంబుల్ అనేది మనకు తెలుస్తుంది. ఆ ప్రియాంబుల్ అనేది ముందు మాటగా మనం తీసుకోవాలి, ఇంట్రడక్షన్గా భావించవచ్చు. జనరల్గా వేరే ఏ పుస్తకాలు తీసుకున్నా, సాధారణంగా మనం చదివే పుస్తకాలు ఏవి తీసుకున్నా కూడా ముందు మాట అని చెప్పేసి మనకు స్టార్టింగ్లో ఉంటుంది. ఆ ముందు మాటలో కొంత వివరణ ఇస్తారు, ఆ పుస్తకం గురించి ఓవర్వ్యూ ఇస్తారు, ఆ పుస్తకం ఎందుకోసం రచించబడిందని చెప్పేసి ఇస్తారు. సో అదే మన రాజ్యాంగానికి కూడా ఉంది, మన కాన్స్టిట్యూషన్కి కూడా ఉంది. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ప్రియాంబుల్ అంటే ముందు మాట, ముందున్నటువంటిది, ఇంట్రడక్షన్ అని చెప్పేసి సింపుల్గా చెప్పొచ్చు. అయితే ఈ ప్రియాంబుల్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ తీసుకొచ్చిన వాళ్ళు అమెరికా రాజ్యాంగం రచించేటప్పుడు వాళ్ళ రాజ్యాంగంలో ప్రవేశిక లేదా పీఠిక, ఈ ప్రియాంబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, దాని తర్వాత చాలా కంట్రీస్ కూడా ఈ ప్రియాంబుల్ని తీసుకోవడం జరిగింది. మనము కూడా ఈ అమెరికా నుంచి గ్రహించినటువంటి, అంటే దాన్ని బేస్ చేసుకొని మనం కూడా మన రాజ్యాంగంలో మనకు కావాల్సినట్లు ప్రియాంబుల్ని, ఈ పీఠికను రూపొందించుకోవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అమెరికా రాజ్యాంగం ప్రియాంబుల్ని ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ 13-12-1946. ఓకే, 13 డిసెంబర్ 1946 రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో, రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటారు దాన్ని. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో నెహ్రూ గారు లక్ష్యాలు ఆశయాలు అని చెప్పేసి ఒక తీర్మానం రాసి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, లక్ష్యాలు ఆశయాలు అంటే ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని చెప్పేసి అంటారు. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది మూవ్ చేయడం జరిగింది. దానికి రాజ్యాంగ పరిషత్ కూడా ఆమోదం తెలిపింది. ఎప్పుడంటే 22 జనవరి 1947, 1947 జనవరి 22 రోజు ఈ రాజ్యాంగ పరిషత్, ఓకే, సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆమోదించడం జరిగింది, ఆమోదం తెలిపింది. తర్వాత ఈ ఆశయాలు, తీర్మానాలు, ఆశయాలు, లక్ష్యాలు అని చెప్పేసింది కదా, ఈ తీర్మానాలు దాన్ని బేస్గానే
వాటిని బేస్ చేసుకొనే మనకు రాజ్యాంగంలో ఈ పీఠిక, ఈ ప్రవేశిక అనే దాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, దీని మీద క్వశ్చన్ అడిగారు. రీసెంట్గా గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా అడిగారు, గతంలో కూడా చాలా క్వశ్చన్స్లో అడిగారు. పాయింట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం ఆధారంగా పీఠిక అనేది రూపొందించబడింది అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదని అనే కాన్సెప్ట్లో అడిగారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. నెక్స్ట్, ఈ ఎన్ఏ పాల్కివాలా అనే ఒక న్యాయవేత్త, ఒక ప్రముఖ న్యాయవేత్త ఏం చెప్తాడంటే ఈ పీఠికని ఒక విధంగా అభివర్ణించాడు. ఏం చెప్తున్నాడంటే ఐడి కార్డ్, ఓకే, ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాడు. ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఈ పీఠిక అనేది మన రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది అని చెప్పేసి ఈ ఎన్ఏ పాల్కివాలా అని చెప్పేసిన ఒక న్యాయవేత్త చెప్తున్నాడు. నెక్స్ట్, కేఎం మున్షి ఏం చెప్తున్నాడంటే కేఎం మున్షి ఈ పీఠికకు సంబంధించి భారత జాతి జాతక చక్రం, ఓకే, మన భారత జాతి యొక్క జాతక చక్రం ఏదయ్యా అంటే ఈ పీఠిక అని చెప్పేసి ఈ కేఎం మున్షి కూడా అంటున్నారు. ఈ జాతక చక్రం అంటే ఇంగ్లీష్లో నాకు వర్డ్ తెలియదు, సో చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్, 1976లో 42వ రాజ్యాంగ సవరణ, ఓకే, 47th అమెండ్మెంట్ అనమాట. మన రాజ్యాంగానికి రకరకాలుగా సవరణలు జరుగుతూనే ఉన్నాయి. సో 42వ రాజ్యాంగ సవరణ వచ్చేసి 1976లో జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పీరియడ్లో జరిగినటువంటి ఈ అమెండ్మెంట్ అనమాట. సో ఈ అమెండ్మెంట్ ద్వారా ఈ పీఠిక ఏదైతే ఉందో, ఈ ప్రవేశిక ఏదైతే ఉందో దానిలో 3 కొత్త పదాలు, 3 న్యూ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 3 కొత్త పదాలు ప్రవేశపెట్టారు. అవేంటి అంటే సోషలిస్ట్ అంటే అర్థం సామ్యవాద అని చెప్పేసి, సామ్యవాద అనే పదాన్ని, సోషలిస్ట్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్, ఇంకో పదం వచ్చేసి సెక్యులర్ అంటే లౌకిక, సెక్యులర్ అనే వర్డ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అందులో ఎంట్రీ చేశారు. నెక్స్ట్, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. సో వీటన్నిటికి మీనింగ్స్ చెప్తాను తర్వాత. సో ఇంటిగ్రిటీ అనే వర్డ్ని కూడా, సమగ్రత అనే పదాన్ని కూడా మన పీఠికలో ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారు. ఎప్పుడు? 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఫ్రెండ్స్, ఈ పదాలు ప్రవేశపెట్టడం ద్వారా కొంత చేంజ్ అయ్యింది మన పీఠిక. అయితే స్టార్టింగ్లో ఈ పదాలు అయితే లేవు, ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటి వరకు ఎన్నిసార్లు మన పీఠికకు, రాజ్యాంగంలోని పీఠికకు, ప్రవేశికకు, ప్రియాంబుల్కి అమెండ్మెంట్ జరిగింది అంటే ఒకసారే. అదే ఇది 1976లో జరిగిందే ఒకటేసారి. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ పీఠికని, ఈ ప్రవేశికని మార్చలేదు, మళ్ళీ అమెండ్మెంట్ చేయలేదు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అడుగుతారు, ప్రవేశికకు ఎన్నిసార్లు సవరణ జరిగింది అని చెప్పేసి 1 సారి, 2, 3 అసలు జరగలేదు అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తారు. నెక్స్ట్, ఓకే, ఇక ప్రియాంబుల్. ఈ ప్రియాంబుల్లో ఏముంటుంది అంటే ఒక పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. దానిని మీరు తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగులో చదవండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్లో చదవండి, ఓకే. పుస్తకాలలో పాలిటీ బుక్స్లో ఇస్తారు, లేదంటే మీరు జనరల్గా డైరెక్ట్గా ప్రియాంబుల్ అని చెప్పేసి నెట్లో సెర్చ్ చేసినా కూడా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఏ లాంగ్వేజ్లో అయినా అవైలబుల్ ఉంటుంది. దానిని 2-3 సార్లు చదవండి, ఓకే. అయితే అందులో ఉన్న కాన్సెప్ట్ని, మెయిన్ పాయింట్స్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో ఫ్రెండ్స్, పీఠికలో వచ్చేసి మనకు స్టార్టింగ్లో మనకి ఏమని ఉంటుందంటే భారత ప్రజలమైన మేము అని చెప్పి స్టార్ట్ అవుతుంది, ఓకే. భారత ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది, ఓకే. లాస్ట్లో డేట్తో ఎండ్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ పీఠికలో ఉన్నటువంటి అంశాలను మనం 4 రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు, ఓకే. 4 కాన్సెప్ట్స్గా తీసుకోవచ్చు. అవేంటో చూద్దాం. ఫస్ట్, మొదటిది వచ్చేసి భారత ప్రజలమైన మేము అని ఉంది కదా. ఇది ఏం చెప్తుందంటే మన దేశంలో ఈ రాజకీయ అధికారం ఉంటుంది కదా, ఈ రాజకీయ అధికారానికి అంతిమంగా ఎవరిస్తారంటే ప్రజలు, అంతిమంగా మూలం ప్రజలు. ఈ ప్రజల నుంచే ఈ పొలిటికల్ పవర్ అనేది సంక్రమిస్తుంది అని చెప్పేసి, అధికారానికి మూలం ప్రజలు అని చెప్పేసి మీనింగ్తోనే ఉంటుంది. సో భారత ప్రజలమైన మేము అనే సెంటెన్సు. నెక్స్ట్ వచ్చేసి సర్వసత్తాక అనే ఒక వర్డు, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, ఓకే. ఇది ఉంటుంది అనమాట, అందులో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇదే ఆర్డర్లో ఉంటుంది.
సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన భారతదేశం అని చెప్పేసి ఉంటుంది. ఇంగ్లీష్లో ఇవి చూసినట్లయితే సర్వసత్వాక అంటే సావరిన్ కంట్రీ. నెక్స్ట్ సోషలిస్ట్ అనమాట. సామ్యవాద అంటే సోషలిస్ట్, లౌకిక అంటే సెక్యులర్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి ప్రజాస్వామ్య అంటే డెమోక్రటిక్ కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి గణతంత్ర రాజ్యం అంటే రిపబ్లిక్. ఈ మీనింగ్స్తోన అంటే ఈ ఆర్డర్లో ఉంటుంది. వీటి మీద క్వశ్చన్స్ ఎట్లా అడిగారంటే గతంలో ఆర్డర్ అడిగారు. అంటే రాజ్యాంగంలోని పీఠికలో ఈ కింది పదాలు సరైన క్రమంలో అమర్చండి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ 5 వర్డ్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఫీల్ అవుతుంటారు పర్ఫెక్ట్గా తెలియకపోతే. సో ఫ్రెండ్స్, వీటిని గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఒక కోడ్ చెప్తాను. ఇది తెలుగు మీడియం వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చెప్తానంటే జనరల్గా ఎల్పిజి అంటే తెలుసు మనకు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని చెప్పేసి ఎల్పిజి గ్యాస్ అంటుంటాం. సో మనం రకరకాల కంపెనీస్ నుంచి భారత్ గ్యాస్ అని, హెచ్పి గ్యాస్ అని, ఇండియన్ గ్యాస్ అని ఇలా రకరకాల గ్యాస్ అనేది మనము వాడుకుంటుంటాము. సో ఎల్పిజి అని తెలుసు కదా. అయితే ఈ భారత్, ఇండియన్ ఇవన్నీ కాకుండా మీరు కొత్త గ్యాస్ వచ్చిందని కొత్త గ్యాస్ గుర్తుపెట్టుకోండి. ససా ఎల్పిజి అని గుర్తుపెట్టుకోండి. ఈ గ్యాస్ పేరు ససా ఎల్పిజి. సా అంటే సర్వసత్తాక, ఓకే. సా అంటే సామ్యవాద, ఎల్ అంటే లౌకిక, పి అంటే ప్రజాస్వామ్య, జి అంటే గణతంత్ర. ససా ఎల్పిజి అనే గ్యాసు, అది గుర్తుపెట్టుకోండి. స అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అడుగుతారు, చాలామంది కూడా తప్పు చేస్తారు. సో ఆర్డర్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యాయం, నెక్స్ట్ పార్ట్, థర్డ్ వన్. మూడవది వచ్చేసి యాక్చువల్లీ ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, అది ఏం చెప్తుంది అంటే మన ప్రభుత్వం యొక్క ఈ 5 పదాలు, సర్వసత్తాక నుంచి గణతంత్ర రాజ్యం వరకు ఉన్న ఈ 5 పదాలు మన దేశం యొక్క ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్ అంటే ప్రభుత్వం యొక్క స్వభావం ఎట్లా ఉండాలి, అది ఎట్లా ఫంక్షన్ అవ్వాలి, ఏం చెయ్యాలి అనే వాటిపైన ఇది తెలియజేస్తుంది. సో నెక్స్ట్ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వం, ఏకత మరియు సమగ్రత అనే పదాలు కనిపిస్తాయి నెక్స్ట్. ఓకే, ఇది ఒక పార్ట్గా తీసుకోవచ్చు. న్యాయం అంటే జస్టిస్ అనేది ఉండాలి, ఆ న్యాయం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్వేచ్ఛ అంటే లిబర్టీ, ఓకే, లిబర్టీ స్వేచ్ఛ. నెక్స్ట్ సమానత్వం అంటే ఈక్వలిటీ, అందరూ ఈక్వలే అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ సౌభ్రాతృత్వం అంటే ఫ్రెటర్నిటీ అని చెప్పేసి అంటాము ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఏకత, సమగ్రత అంటే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఫ్రెండ్స్, ఇవి కూడా ఉంటాయి. అవి ఏం తెలియజేస్తాయంటే మనకు ఈ పీఠికలోని మన రాజ్యం యొక్క అంటే మన దేశం యొక్క లక్ష్యాలు, ఆశయాలు ఉంటాయి కదా, అవి ఏంటివి అనేది ఇవి తెలియజేస్తుంది. మన దేశం యొక్క లక్ష్యాలు ఏంటి, ఆశయాలు ఏంటి అని చెప్పేసి తెలియజేసే పదాలు ఇవి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మనం రాజ్యాంగం ఆమోదం పొందిన తేదీ. ఈ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఆమోదం పొందింది అంటే, ఎప్పుడు దానికి ఫైనలైజ్ చేశారంటే ఈ 26 నవంబర్ 1949, 26 నవంబర్ 1949 ఈ డేట్ రోజు రాజ్యాంగం ఆమోదం పొందింది. సో ఫ్రెండ్స్, ఆ రోజు మన లక్ష్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి పునాది పడిన రోజు, ప్రారంభ రోజు అని చెప్పొచ్చు. ఈ విధంగా మన రాజ్యాంగంలోని పీఠికలోని ఈ ప్రియాంబుల్లోని వర్డ్స్ని మనం ఇలా 4 కేటగిరీలుగా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా సర్వసత్తాక అంటే అసలైన మీనింగ్ ఏంటి, నెక్స్ట్ న్యాయం అంటే ఏంటిది, సౌభ్రాతృత్వం అంటే ఏంటిది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సర్వసత్తాక, ఓకే, సావరిన్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం కదా. సర్వసత్తాక ఈ పదం అనేది మన దేశానికి సార్వభౌమాధికారాన్ని కల్పిస్తుంది. సార్వభౌమాధికారం అంటే ఏంటంటే మన దేశం, మన భారతదేశం ఇతర ఏ దేశానికి కూడా ఆధీనంగా ఉండదు. ఓకే, మన దేశంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదు. మన దేశం అనేది డొమినియన్ స్టేటస్లో ఉండదు. ఏంటి డొమినియన్ స్టేటస్ అంటే, వాస్తవానికి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే భారతదేశానికి డొమినియన్ స్టేటస్ ఇస్తామన్నారు. అంటే మన దేశం అనేది పూర్తి స్థాయి అన్ని అధికారాలు వచ్చినప్పటికీ ఫైనల్గా అంతిమంగా బ్రిటిష్ అంటే బ్రిటన్ యొక్క రాజు ఉంటాడు కదా, అక్కడ అంటే మన రాష్ట్రపతి లాగా బ్రిటన్ రాజు ఉంటాడు. చట్టాలు ఏవైనా సరే అంతిమంగా ముద్ర అనేది బ్రిటన్ రాజు వేయాల్సి ఉంటుంది. ఆ విధంగా డొమినియన్ స్టేటస్ ఇస్తామంటే అవసరం లేదు, మా దేశానికి పూర్తి స్థాయి స్వాతంత్రం కావాలి, కానీ ఈ డొమినియన్లు ఏం అవసరం లేదని చెప్పేసి మన వాళ్ళు
ఖచ్చితంగా స్వాతంత్రం అంతా ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నారు. సో ఈ విధంగా మన దేశం ఏ దేశం కింద పనిచేయదు. ఓకే, మన దేశం పైన ఏ దేశానికి అధికారం ఉండదు. మన దేశం ఇండివిజువల్గా పనిచేస్తుంది. ఇండిపెండెంట్ కంట్రీ, ఇండిపెండెంట్ స్టేట్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఇక అంతర్గత వ్యవహారాలు మన దేశానికి సంబంధించి దేశంలో ఏ వ్యవహారమైనా సరే, ఇంటర్నల్ ఇష్యూస్, అదేవిధంగా విదేశాలతో ఉండే సంబంధాలు, ఎక్స్టర్నల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మన దేశం నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటుంది. మన దేశానికి అధికారం ఉంటుంది. వేరే దేశాలు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవసరం లేదు. ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా మన దేశం పట్టించుకోదు. ఓకే, అందుకే మనము ఈ మధ్యలో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు కూడా ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడితే దానికి ఓటింగ్లో మన దేశం పాల్గొనలేదు, తటస్థంగా ఉంది, ఓటింగ్ని బహిష్కరించింది. ఎందుకంటే మనకు ఇండిపెండెంట్గా వ్యవహరించే అధికారం, ఈ సార్వభౌమాధికారం అనేది ఈ సర్వసత్తాక, ఈ సవరిన్ అని చెప్పేసి ఉన్నటువంటి దాని నుంచి సంక్రమించింది. కాబట్టి ఇక పోఖ్రాన్లో అణు పరీక్షలు కానీ ఇతర ఏ అంశాలైనా కూడా మన దేశం కొన్ని దేశాలు వ్యతిరేకించినా కూడా కంటిన్యూ చేసింది. ఎందుకు అనంటే మనది సావరిన్ కంట్రీ. ఓకే, అయితే ఈ సార్వభౌమాధికారానికి సంబంధించి మన దేశం స్వతంత్రం వచ్చినప్పుడు అంతకు ముందు నుంచి కామన్వెల్త్ కూటమిలో ఉంది కాబట్టి దానిని కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఇలా కామన్వెల్త్ కూటమిలో ఉండడం వల్ల మన దేశ సార్వభౌమాధికారానికి భంగం కలుగుతుంది అని చెప్పేసి కొంతమంది మేధావులు వాదించారు. అయితే ఆ సందర్భంలో మన నెహ్రూ గారు ఏమన్నారంటే, కామన్వెల్త్ దేశంలో మనం ఉండడం అనేది, సభ్యత్వం అనేది మన దేశం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే. ఏ క్షణంలోనైనా మనం బయటకు రావచ్చు. ఒకవేళ మన సార్వభౌమాధికారానికి భంగం కలిగితే అలాంటి సందర్భంలో ఈ కామన్వెల్త్ నుంచి మనం సభ్యత్వం రద్దు చేసుకొని బయటకు వచ్చేస్తాం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇండియా ఈజ్ సావరిన్ కంట్రీ. నెక్స్ట్, సామ్యవాద. ఈ సామ్యవాదం అనే అంశాన్ని 1976 42వ 42nd అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఈ సామ్యవాదానికి సంబంధించినటువంటి భావాలు, సిద్ధాంతాలు కొన్ని ఆదేశిక సూత్రాలలో, ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది కదా, అందులో ఉన్నాయి ఆల్రెడీ రాజ్యాంగం అమలుకు వచ్చినప్పటి నుంచి. అయితే ప్రవేశికలో లేవు, 1976లో తీసుకొచ్చారు. ఏంటి సామ్యవాదం అని చెప్పేసి అంటే, ఈ సామ్యవాదం లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, జనరల్గా ప్రభుత్వం అంటే రాజ్యమే అన్ని రకాల వాటిలో వ్యవహారం చేస్తుంది. ఓకే, దేశం యొక్క సంపద, ఒక స్టేట్, ఒక కంట్రీ యొక్క సంపద అనేది ప్రజల మధ్య సమానంగా పంచబడుతుంది. అందరూ అన్ని రకాల సంపదను సమానంగా ఆస్వాదిస్తారు. ఈ విధంగా ఈ సోషలిస్టిక్ కంట్రీస్ సిద్ధాంతాలు ఉంటాయి. కార్ల్ మార్క్స్ యొక్క మార్కిజం నుంచి వచ్చినటువంటివి. సో ఫ్రెండ్స్, వాటిలో రకరకాల ఇతర సిద్ధాంతాలు కూడా కొంత మార్పులతో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మన దేశానికి సంబంధించినది ఏది అంటే డెమోక్రటిక్ సోషలిజం అని చెప్పేసి అంటాం. డెమోక్రటిక్ సోషలిజం అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిస్టిక్ సోషలిజం అని చెప్పేసి ఉంటుంది. మనది డెమోక్రటిక్ సోషలిజం అంటే ప్రజాస్వామ్య సామ్యవాదం అని చెప్పేసి అంటాం. కమ్యూనిస్టిక్ సోషలిజంలో టోటల్ కూడా ఎవ్రీథింగ్ ఈ సెంటర్ కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. కానీ ఈ ఈ డెమోక్రటిక్ సోషలిస్టిక్ కంట్రీస్లో ప్రజాస్వామ్య సామ్యవాదంలో ప్రైవేట్ వ్యవస్థ కూడా ఉంటుంది, ప్రభుత్వ వ్యవస్థ కూడా ఉంటుంది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ప్రైవేటు అలాగే ప్రభుత్వం ఈ రెండు కూడా సైమల్టేనియస్గా సమాంతరంగా పనిచేస్తాయి. ఈ విధంగా డెవలప్మెంట్కి పాటుపడతాయి. సో ఫ్రెండ్స్, ఇది మనం అడాప్ట్ చేసుకున్నాము. ఇక మన సామ్యవాదం వచ్చేసి ఇక్కడ మార్కిజం అదేవిధంగా గాంధీయిజం ఈ రెండింటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అయితే మ్యాక్సిమం గాంధీయిజమే మన సామ్యవాదానికి మూలంగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి సామ్యవాదానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్, సో ఇందులో మనం ఏం చేస్తామంటే క్రమంగా టోటల్గా మొత్తం ప్రభుత్వమే కాకుండా రకరకాల పథకాలు, రకరకాల పద్ధతుల ద్వారా మన దేశంలో పేదరికము తగ్గించి అసమానతలు తగ్గించడానికి కార్యకలాపాలు, కార్యాచరణ అనేది ఉంటుంది. నెక్స్ట్, లౌకిక సెక్యులర్ స్టేట్, సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి అంటాం. ఈ లౌకిక అనే అంశాన్ని కూడా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు ఇందిరాగాంధీ పీరియడ్లో. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ లౌకికవాదానికి సంబంధించిన అంశాలు కూడా ప్రాథమిక హక్కులలో ఫండమెంటల్ రైట్స్లో ఆల్రెడీ ఉన్నాయి. అయితే ప్రియంబుల్లో లేవు, అప్పుడు తీసుకొని రావడం జరిగింది. సెక్యులర్ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి సెక్యులర్? లౌకికత్వం అంటే ఏంటిదంటే, లౌకిక తత్వం, సెక్యులర్ స్టేట్ అంటే ఏంటంటే మన భారతదేశంలో
అధికార మతం అనేది ఉండదు. ఓకే, మన భారతదేశం హిందూ దేశం అని కానీ, ఇస్లామిక్ దేశం అని కానీ, క్రిస్టియన్ దేశం అని కానీ, ఇతర ఏ మత దేశం అని చెప్పేసి కానీ మన రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా ఉండదు. మన దేశానికి అధికార మతం ఉండదు. నెక్స్ట్, మన దేశంలోని ప్రజలు ఏ మతం నచ్చితే ఆ మతాన్ని పాటించవచ్చు. ఎన్ని రకాల మతాలైనా మన దేశంలో ఉండవచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రభుత్వం కూడా అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం, సమాన ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఒక మతాన్ని ఎక్కువ కానీ ఒక మతాన్ని తక్కువ కానీ చూడదు. వాళ్ళ జనాభా ఎంత ఉన్నా, ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా అందరూ కూడా సమానమే చూడాలి. ఓకే, నెక్స్ట్, ప్రజలు కూడా నచ్చిన మతాన్ని పాటిస్తూ ఇతర మతాలను గౌరవించాలి. ఇలాంటి స్టేట్, ఇలాంటి కంట్రీ ఏదైతే ఉంటుందో, ఇలాంటి రాజ్యం ఏదైతే ఉంటుందో అది లౌకిక రాజ్యం అని చెప్పేసి అంటాం, లౌకిక దేశం అని చెప్పేసి అంటాం, సెక్యులర్ స్టేట్ అని చెప్పేసి అంటాం. సో ఇండియా ఈజ్ సెక్యులర్ స్టేట్. ఓకే, ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే డెమోక్రటిక్. ఓకే, డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఈ రాజకీయ అధికారం ఏదైతే ఉంటుందో అది ప్రజల ద్వారా సంక్రమిస్తుంది. ప్రజలు వాళ్ళకు నచ్చిన వ్యక్తులను రాజకీయ వ్యక్తులుగా, అంటే ఈ ప్రభుత్వంలో భాగంగా శాసనసభలకు మెంబర్స్గా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడి ప్రజల చెంత పనిచేసే ప్రభుత్వం ఉంటుంది. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, విత్ ద పీపుల్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రజలే ఎన్నుకుంటారు. జనరల్గా ఈ డెమోక్రసీ కూడా రెండు రకాలుగా ఉంటుంది. డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. డైరెక్ట్ డెమోక్రసీలో ఫుల్ సుపీరియర్ పవర్ వచ్చేసి ప్రజలే ఉంటారు, ప్రజలకే అంతిమ అధికారం ఉంటుంది. స్విట్జర్లాండ్ అలాంటి దేశాల్లో ఉంటారు, కానీ స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఈ వ్యవస్థ ఉంటుంది. మన దేశంలో ఉన్నది ఏంటంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. అంటే మన దేశంలో ప్రజలు అంతిమంగా అధికారాన్ని చెలాయించరు, కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తారు, వాళ్ళు శాసనాలు చేస్తారు, వాళ్ళు చట్టాలను చేస్తారు. అంటే ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు చేస్తారు, కాబట్టి ఇది ఇండైరెక్ట్ డెమోక్రసీ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇంకా మన డెమోక్రసీ అనేది ఇందులో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. పార్లమెంటరీ డెమోక్రసీ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ఉంటుంది. మనది వచ్చేసి పార్లమెంటరీ డెమోక్రసీ. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గణతంత్ర అంటే రిపబ్లిక్ స్టేట్, రిపబ్లిక్ కంట్రీ. ఏ దేశానికైనా అధినేత ఉంటారు. ఈ అధినేత అనేది వంశపారంపరంగా వచ్చే రాజులైనా ఉంటారు, లేదంటే ప్రజల చేత డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎన్నుకోబడిన వ్యక్తులు ఉంటారు. ఈ ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తులు ఉంటారు కదా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా, దానిని గణతంత్ర రాజ్యం అని చెప్పేసి అంటాం. మన ఇండియాకు కూడా ప్రెసిడెంట్ ఉంటాడు కదా, ఈ ప్రెసిడెంట్ ఇండైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అంటే మనం ఎన్నుకున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు ఎంపీలు ఉంటారు కదా, లోక్సభ, రాజ్యసభ, వాళ్ళు ఈ రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. నెక్స్ట్ జూలైలో జరగబోతున్నాయి రాష్ట్రపతి ఎన్నికలు, దానికి నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ బర్నింగ్ ఇష్యూగా ఉంటుంది, కాబట్టి జూలైలో ఎన్నికలు జరిగితే మనకు రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2018 గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగారు, అంటే రాష్ట్రపతి ఎన్నిక విధానానికి సంబంధించి ఎవరు ఉంటారని చెప్పేసి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ రాష్ట్రపతిని మనం ఎన్నుకుంటాం కాబట్టి ఇండైరెక్ట్గా మనది గణతంత్ర దేశం, గణతంత్ర రాజ్యం అంటే రిపబ్లిక్ స్టేట్. నెక్స్ట్, న్యాయం, జస్టిస్. మన దేశంలోని ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల హక్కులను, అన్ని రకాల వాటిలో సమానంగా న్యాయం పొందాలి అని చెప్పేసి ఈ ఈక్వలిటీ, ఈ జస్టిస్ అనే దాన్ని తీసుకొచ్చారు, న్యాయం. ఓకే, రాజకీయ న్యాయం అంటే మన దేశంలో ఈ వయోజన ఓటు హక్కు అనేది అందరికీ కల్పించారు, అందరికీ జస్టిస్ చేశారు, ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే అధికారం, హక్కు దక్కింది. నెక్స్ట్, ఈ ఆర్థిక న్యాయం అది ఎట్లా వచ్చిందంటే మన దేశంలో రకరకాల పథకాల ద్వారా, స్కీమ్స్ ద్వారా పేదరికాన్ని తగ్గించడం కోసం, నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం రకరకాల పద్ధతులలో మన దేశంలో ఈ ఎకనామిక్ జస్టిస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ నెక్స్ట్ పొలిటికల్ ఎకనామిక్ కాకుండా ఇంకోటి సోషల్ జస్టిస్ కోసం మన దేశంలో అంటరానితనాన్ని నిషేధించే చట్టాలు, అదేవిధంగా గృహహింస నిషేధించే చట్టాలు, బాల కార్మిక వ్యవస్థను నిషేధించే చట్టాలు,
మానవ అక్రమ రవాణాని నిషేధించే చట్టాలు, ఇవన్నీ తీసుకురావడం ద్వారా సోషల్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గిస్తున్నారు, వాటిని నిర్మూలిస్తున్నారు. సో సామాజిక న్యాయం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో పీఠికలో పొందుపరిచారు. నెక్స్ట్ స్వేచ్ఛ అంటే లిబర్టీ. మన దేశంలో స్వేచ్ఛ అనేది ఉండాలి అని చెప్పేసి ఈ పీఠికలో పేర్కొన్నారు. స్వేచ్ఛ అంటే ఇక్కడ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్. ఓకే, మన లిబర్టీ అంటారు కదా, అందులో మనకు థాట్స్ ఉంటాయి కదా, మనకు వచ్చే ఆలోచనలు థాట్స్, వాటికి సంబంధించి స్వేచ్ఛ ఉంటుంది. భావ వ్యక్తీకరణ అంటే మనకు చెప్పాల్సిన స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. మనం ఏది చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఓకే, ఈ విధంగా రకరకాల స్వేచ్ఛలు ఉన్నాయి. మతం కూడా నచ్చిన మతాన్ని పాటించవచ్చు, నచ్చిన వ్యక్తులను నచ్చిన దేవుడిని ఆరాధించవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఈ స్వేచ్ఛలు కల్పించారు. ఇలాంటి స్వేచ్ఛలు ఉన్నాయి కాబట్టి, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉంది కాబట్టి ఒక బౌన్స్ బ్యాక్ ఛానల్ అనేది పెట్టి నిరుద్యోగులకు హెల్ప్ చేయాలనే థాట్ నాకు వచ్చింది కాబట్టి అది మనకు ఉంది కాబట్టి చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నేను నాకు వచ్చిన సబ్జెక్ట్ని నాకు తెలిసిన గైడెన్స్ని మీకు ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు ఈ రాజ్యాంగం, అందులో ఉన్న పీఠిక ఇవన్నీ కల్పించినవే. నెక్స్ట్ సమానత్వం, ఈక్వలిటీ. ఓకే, ఈక్వలిటీ, చట్టం ముందు అందరూ సమానమే, ప్రభుత్వానికి దేశానికి అందరూ కూడా సమానులే. ఏ ఒక్కరిని కూడా వాళ్ళ కులం కానీ, వాళ్ళ మతం కానీ, వాళ్ళ వర్ణం కానీ, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి కానీ, ఎక్కువ కానీ తక్కువ కానీ చూడరాదు. అందరూ కూడా సమానమే అని చెప్పేసి అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా ఈ సమానత్వం, ఈక్వాలిటీ అని చెప్పేసి తీసుకొచ్చారు. రాజకీయంగా కానీ, పరిపాలన పరంగా కానీ, ఏ ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా సరే సమానత్వం కోసమని ఈక్వాలిటీ తీసుకొచ్చారు. ఇక్కడ రిజర్వేషన్స్ ఇట్లాంటివి మళ్ళీ వేరే ఉంటాయి, అవి నెక్స్ట్ మనకు ఈ ప్రాథమిక హక్కులలో డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సౌభ్రాతృత్వం అంటే ఫెటర్నిటీ అని చెప్పేసి అంటాం. ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం అంటే సోదర భావం. మన దేశంలో డైవర్సిటీ ఎక్కువగా ఉంది. మన దేశం భిన్న స్వభావం గల దేశం, భిన్నత్వం గల దేశం. ఇలాంటి భిన్నత్వం గల దేశంలో ఏకత్వం అంటే ఇలాంటి డిఫరెంట్ డైవర్సిటీ ఉన్న పబ్లిక్ అంతా కలిసి, పీపుల్ అంతా కలిసి ఒక దేశంగా ఉండాలంటే సోదర భావం ఉండాలి, మనమంతా ఒక్కటే అనుకునే విధంగా ఉండాలి, ఒకరికి సహాయం చేసుకునే విధంగా ఉండాలి, కోఆపరేటివ్గా ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడే దేశం అనేది ముందుకు వెళ్తుంది. సో ఫ్రెండ్స్, దానికోసం ఈ సౌభ్రాతృత్వం అని చెప్పేసి దీన్ని మనకు తీసుకొచ్చారు. ఇది నెరవేరాలంటే దానికి ఏకత, ఐక్యత ఉండాలి. ఎవరి మధ్యలో ఉండాలి? ప్రజల మధ్యలో ఉండాలి. తమిళ ప్రజలు, తెలుగు ప్రజలు, నార్త్ ఇండియన్స్, లేదంటే ఈశాన్య ప్రజలు, ఇలాంటి భావాలు ఏమీ లేకుండా ప్రజలందరూ కూడా ఒకటే అనే విధంగా మనకు ఐక్యత ఉండాలి. ఓకే, దానికోసం ఈ ఏకత, యూనిటీ అనేది మనకిచ్చారు. అంటే యూనిటీ అంటే ప్రజల మధ్యలో. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అని కొత్త తీసుకొచ్చారు. ఎప్పుడు 1976లో సామ్యవాదం, లౌకిక తత్వం వాటితో పాటు ఈ ఇంటిగ్రిటీ, సమగ్రత అనే దాన్ని కూడా వీటిలో పీఠికలో పొందుపరిచారు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. అయితే ఇంటిగ్రిటీ అంటే ఏంటిదంటే సమగ్రత. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది యూనిటీ ఏమో ప్రజల మధ్యలో, ఇంటిగ్రిటీ ఏమో ప్రదేశాల మధ్యలో, ప్లేసెస్ మధ్యలో. అంటే ఈ ఇంటిగ్రిటీ ఉండడం వల్ల మన దేశానికి ఏమవుతుందంటే, మన దేశంలోని ఏ ప్రాంతం కూడా స్వతంత్రంగా లేదా ఇతర దేశంగా వెళ్తాను, సపరేట్ దేశం కావాలి అని చెప్పేసి అడగడానికి లేదు. ఓకే, సో ఫ్రెండ్స్, ఏ దేశం కూడా పంజాబ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, లేదంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, మేము ఇండియాతో ఉండము, సపరేట్ దేశంగా ఉంటాము, మమ్మల్ని విడదీయండి, మాకు సపరేట్ దేశం ఇవ్వండి అని అడగడానికి లేదు. అలా ఏర్పాటు చేయడానికి అవకాశం లేకుండా కల్పించేది ఈ సమగ్రత. ఓకే, ఇంటిగ్రిటీ. అందుకే మన దేశం చిన్న భిన్నం కాకుండా, ముక్కలు కాకుండా ఇప్పటికీ కూడా ఈ కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ. సో ఇవన్నీ కూడా మన పీఠికలో, ప్రియంబుల్లో పొందుపరిచారు. ఓకే, ఇది నెక్స్ట్ ఈ ప్రియంబుల్కి సంబంధించి ఒక కాంట్రవర్సీ ఉంది. అదేంటంటే, పీఠిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? ఈజ్ ప్రియంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్? ఈజ్ ప్రియంబుల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ అయ్యింది. దానికి సంబంధించి రకరకాల కేసులలో, రకరకాల సందర్భాలలో సుప్రీంకోర్టులో ఉండే ప్రధాన న్యాయమూర్తులు రకరకాల తీర్పులు ఇచ్చారు. అవేంటో చూద్దాం. వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అయితే ఈ రాజ్యాంగం అంతర్భాగమా కాదనే క్వశ్చన్ ఎందుకు వచ్చింది అసలు అంటే, రాజ్యాంగంలో ఆర్టికల్స్, నిబంధనలు, భాగాలు అంటే పార్ట్స్, షెడ్యూళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఈ నిబంధనలు ఏవైతే ఉంటాయో రకరకాల అంశాలకు రకరకాల నిబంధనలు ఉన్నాయి. అయితే
ప్రవేశిక, ఈ పీఠిక, ఈ ప్రియంబుల్కి ఎలాంటి నిబంధన లేదు. మన దేశంలో మొదటి నిబంధన వచ్చేసి భారతదేశ భూభాగానికి సంబంధించి స్టార్ట్ అవుతుంది, ప్రియంబుల్కి సంబంధించి కాదు. ప్రియంబుల్కి ఎలాంటి నిబంధన లేదు కాబట్టి అసలు ఇది అంతర్భాగమా కాదా అని చెప్పేసి క్వశ్చన్స్ చాలాసార్లు రైజ్ అయినాయి. కేసులు పడే కొద్దీ రకరకాల కేసులు వచ్చే కొద్దీ రకరకాల తీర్పులు వచ్చినాయి. అందులో ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ నో, అంతర్భాగం కాదు. ఓకే, రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, ఇది సపరేటు అని అన్న కేసులు ఏమి ఉన్నాయో చూద్దాం. ఏకే గోపాలన్ కేసు. ఓకే, ఏకే గోపాలన్ కేసు అని ఒక కేసు ఉంటుంది, 1951, 1951లో ఉన్నటువంటి కేసు. ఈ కేసులో ఏమన్నారంటే పీఠిక అనేది ఏ రకమైన అధికారానికి మూలం కాదు. పీఠికను, ఈ ప్రియంబుల్ను అధికారికంగా ఇంప్లిమెంట్ చేయలేము అని చెప్పేసి అన్నారు. ఓకే, అలా తీర్పు వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, అధికారానికి మూలం కాదు, దీనిని అధికారికంగా అమలు పరచలేమని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ బేరుబారి కేసు అని చెప్పేసి ఉంటుంది, 1960. ఈ కేసులో కూడా అధికారానికి మూలం ఈ పీఠిక కాదు అని చెప్పేసి అన్నారు, రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పేసి ఇచ్చారు. ఈ రెండు కేసుల్లో మనకు రాజ్యాంగంలో భాగం కాదని వచ్చింది. నెక్స్ట్ ఎస్ పీఠిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమే, ప్రియంబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి వచ్చిన తీర్పులు ఏంటో చూద్దాం. అందులో ప్రధానమైనటువంటిది ఈ కేసు చాలా ఇంపార్టెంట్, చాలా రకాలుగా ఈ కేసు మనకు రిపీట్ అవుతుంటుంది. ఈ కేసులు అన్నీ కూడా నేను ఒక వీడియోలో చెప్తాను మళ్ళీ తర్వాత, ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ. సో కేశవానంద భారతి కేసు, కేరళ రాష్ట్రానికి సంబంధించి, కేశవానంద భారతి వర్సెస్ కేరళ స్టేట్ అని చెప్పేసి 1973లో ఉన్నటువంటి కేసు. ఈ కేసులో మనకు ప్రధానంగా బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపం, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్ అనే దానిపైన చర్చ ఉంటుంది. అదంతా తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ పీఠికకు సంబంధించి కేశవానంద భారతి కేసులో ఏమన్నారంటే అధికారానికి మూలం పీఠిక నుండి కూడా గ్రహించవచ్చు, ప్రవేశిక నుంచి కూడా మనం గ్రహించవచ్చు. ప్రవేశిక కూడా రాజ్యాంగంలో అంతర్భాగమే, బేసిక్ స్ట్రక్చర్లో పీఠిక కూడా వస్తుంది అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ ఈ కేసులో కూడా ఈ పీఠిక అనేది అంతర్భాగమే అని చెప్పేసి ఇచ్చారు. 1975 కేసు ఇది, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ. నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసు 1980, మినర్వా మిల్స్ కేసు 1980. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే. వాస్తవానికి రాజ్యాంగం వల్ల ఏదైనా సమస్య ఎదురైతే, అంటే ఏదైనా కేసులో రాజ్యాంగంలో ఉన్న అంశాలు కాంట్రవర్సీ అయితే, వాటి నుంచి క్లారిటీ రాకపోతే, అలాంటి సందర్భంలో పీఠికలో ఉన్న అంశాల నుంచి మనం క్లారిటీ తెచ్చుకోవచ్చు, దాని నుంచి మనం గ్రహించవచ్చు అని చెప్పేసి అన్నారు. ఓకే, ఎందుకు? ఈ రాజ్యాంగాన్ని రచించే ఈ రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు ఈ పీఠికలో, ఈ ప్రియంబుల్లో ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఎస్ఆర్ బొమ్మై కేసు 1994. ఎస్ఆర్ బొమ్మై కేసు 1994లో కూడా రాజ్యాంగంలో అంతర్భాగమే ఈ ప్రియంబుల్ అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు. ఓకే, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995. ఇది 1994, ఇది 1995. ఓకే, ఇందులో కూడా రాజ్యాంగంలో పీఠిక అంతర్భాగమే అని కేసు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రకరకాల కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రవేశికకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. నేను మ్యాక్సిమం సబ్జెక్ట్ ఇచ్చేసిన, పీఠికకు సంబంధించి మీరు నేర్చుకోవడానికి ఇంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ కూడా ఉండదు. సో మొత్తం కూడా చెప్పిన. సో ఫ్రెండ్స్, పీఠికలో ఉన్న అంశాలన్నీ కూడా బాగా చదువుకోండి, నోట్స్ రాసుకోండి, అవసరమైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టాపిక్లో ఇంకో మంచి వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. సో నాకు తెలిసి పీఠిక ప్రవేశిక ప్రియంబుల్ అర్థం అయ్యింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.